hold on. Take this. బాయ్ Come on, boys. ఆగాగు ఏంది 10 రూపాయలు ఇస్తున్నావు? 10 రూపాయలు కాకపోతే 25 రూపాయలు ఇస్తారు బై. అయినా 10 నిమిషాలకి పావు గంట తిప్పినావు నువ్వు. ఏ ఊరు మీది? నీది ఏది ఊరో మాది అదే ఊరు. ఎక్కువ మాట్లాడకు, బల్బ్ ఫీజులు ఎగిరిపోతాయి. తీసుకో ఈ 10 రూపాయలు తీసుకో. చల్ రండ్రా రండ్రా ఇది రండి. ఇదంతా మామూలే, నాకు తెలుసు. రండ్రా. ఏంటక్కా ఫిగర్లు ఉంటారా? కంగారు. ఏ చిట్టమ్మ, ఎలా ఉన్నాండి కార్ డ్రైవర్ కస్టమర్? ఏ ముంతాజ్ కైసే తూ? రండ్రా. కంగారు పడద్దు. ఎవరు లేత మొహల్లా ఉన్నారు? అంటే నేను కాదా? నువ్వెప్పుడో ముదిరైపోయావులే. ఇది కరెక్ట్. అంటే కొత్త కుర్రోళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకోమని చెప్పు. రండ్రా రండి. నేను రానా? నువ్వు వద్దులే, చిన్న కుర్రోళ్ళు తడుచుకుంటారు. చాలే. రండి. బీపీ నాకు నార్మల్. డాక్టర్ గారు, మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేను నిమిత్త మాత్రుని, నాదేముందయ్యా, అంతా దేవుడిదయ్యా. ఏ దేవుడు డాక్టర్ గారు? ఒకరనే ఉందమ్మా. శ్రీశైలం మల్లన్న కావచ్చు, భద్రాద్రి రావన్న కావచ్చు, షిరిడి సాయన్న కావచ్చు, తిరుపతి వెంకన్న కావచ్చు. వస్తాం డాక్టర్ గారు. మరి నా ఫీజు? మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండీలో వేస్తాంలేండి. బీపీ అబ్బు నార్మల్. నెక్స్ట్. నా డబ్బులు తిన్నవాడు ఎవరు బాగుపడతాడే? సార్సు జ్వరం వచ్చిపోతాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, Yes? ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిటి, ఎక్స్రే చూడటమా? కాదు, రిపోర్ట్ రాయటం. ఏం జరిగింది తల్లి? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కూల్ డౌన్. టెన్షన్ నాకు కాకపోతే మీకా? మ్యాటర్ ఏంటి? 10 రోజుల క్రితం పిల్లల కోసం నేను మా ఆయన టెస్ట్ చేయించుకోవడానికి మీ దగ్గరకు వచ్చావా? వచ్చారు. అప్పుడు నాకు టెస్ట్ చేసి మా ఆయనకి ఏం చెప్పారు? మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను. మరి మా ఆయనకు టెస్ట్ చేసి నాకేం చెప్పారు? నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను. మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నా పుడతారండి? చెప్పండి. అలా చెప్పానా? ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు ఆపరేషన్ టెన్షన్లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను. మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా? వచ్చారు. బావగారు ఎక్కడ ఉన్నారు? అదిగో. అదేమిటి అలా చూస్తున్నాడు? చూడక ఏం చేస్తారు? మీ దిక్కుమాల మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు. బావా, చెల్లి పతివ్రత. డిటిఎస్ డిటిఎస్ డిటిఎస్. నమస్కారం తెలుగు మాస్టర్. ఏంట్రా చేతి దెబ్బ తగిలిందా? లేదురా, కాలికి దెబ్బ తగిలింది, అందుకని చేతికి కట్టు కట్టారు. చేతికి కనపడుతుంటే నేను ఎంత దెబ్బ కొట్టపోయాను రా. నువ్వెంత రియాక్షన్ ఇచ్చావు? అంత ఇస్తారా? దగ్గర ఇప్పుడు కరెక్ట్ గా ఇవ్వు. అది కరెక్ట్. చెప్పు, ఎందుకు ఇచ్చావు? అదే మాస్టర్, మీరు ఇవ్వాల్సిన డబ్బుల గురించి. ఏ డబ్బులు రా? ఫోన్ బిల్ అండి. ఓ, నీకు ఇవ్వాలి కదా? నీకు ఇవ్వాలి రా, కరెక్ట్. మీ ఆవిడ మీరు ప్రేమించుకునేటప్పుడు ఫోన్ చేశారు కదా, అప్పుడు అడిగితేనేమో పెళ్ళైన తర్వాత అన్నారు. పెళ్ళైన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యా, డెలివరీ అయిన తర్వాత ఇస్తా అన్నారు. డెలివరీ అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ పువ్వులకి పిల్లడు పాలకి సరిపోతుంది అయ్యా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత ఇస్తా అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదండి. ఎన్నిసార్లు అనుకుంటాను, వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి. మీరు అనుకుంటారు సార్. ఎంత ఇవ్వాలరా నీకు? 1000 రూపాయలు సార్, మీరు తలుచుకుంటే ఎంత? ఎన్నిసార్లు అనుకుంటాను, వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు. అరే ఫోన్ మొన్న అడిగితేనేమో సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత అన్నారు. చెవులో పెట్టమంటారా? ఫోన్ చెవులోనే పెట్టుకుంటారు. బజార్ వచ్చేటప్పుడు ఒక 2 కేజీలు పంచుతారా, 2 కేజీలు కాఫీ పొడి, 2 కేజీలు మినపప్పు, 2 కేజీలు పెసరపప్పు, 2 కేజీలు బాదం పప్పు, 2 కేజీలు జీడిపప్పు తప్పకుండా తెస్తాను. అరే వచ్చే నెలలో ఇస్తారా? మీకేమో జీడిపప్పు, పెసరపప్పు, కందిపప్పు, బాదం పప్పు. మరి నాకు గన్నేరు పప్పు. అమ్మ టైం అయిందిరో. నీ గన్నేరు పప్పు కరెక్టరా? ఈ నోట్లో కుక్తారా గన్నేరు పప్పు? నా ఈ ఒక్క స్మాల్ వీక్నెస్ ని పట్టుకుని నిమిషానికి నాకు కౌంటర్ ఇస్తూ నన్ను మానసికంగా చంపుతావా? గన్నేరు పప్పు నాకు కాదురా, ఈ నోటేసి ఎరా కిరణ్, నువ్వు ట్రై చేసిన అమ్మాయి ఈమెయిల్ ఐడి దొరికిందా? అమ్మాయి దొరకలేదురా, వాళ్ళ అమ్మది దొరికింది. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి బద్రి, నువ్వు నెట్ కూడా వస్తావా? యా, నేను అన్నిట్లో ఫాస్టే. అమ్మాయిలతో చాటింగ్? అమ్మాయిలతో చాటింగ్ కాదమ్మా, స్పెషల్ సైట్ సీయింగ్స్. చూస్తారా? కమాన్ 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 బాయ్స్.
చూడరా బాబు. ఏంట్రా దున్నపోతుల మీద పడతావు? ఉండరా బాబు, బొమ్మలే ఓపెన్ కాలేదు, తొందర పడిపోతున్నా. చిన్నదిరా. హాయ్ నీలు. హాయ్ వాసు. అరే ఇవాళకి ఇది ఓపెన్ అవుతుందంటావా? నువ్వు నోరు మీరా. నువ్వెందుకు వాసు, నేను చూస్తాలే, నువ్వు వెళ్ళు. ఒరే వాసు, వాళ్ళు చూడరా ఎంత ఇదిగా ఉన్నారు. ఏంటి వాసు అంత టెన్షన్ గా ఉన్నావు? భామల ప్రభావమ్మా? ఇది నెట్ టెన్షన్ కాదు బద్రి, హార్ట్ టెన్షన్. థ్యాంక్స్. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అబ్బా, మీదెంత గొప్ప టేస్ట్ అండి. అబ్బా, ఎంత బాగుందో. Now the real surprise. కళ్ళు మూసుకోండి. Hey, no cheating. Ta-da! మై గాడ్, మై గాడెస్ అనాలి. మొన్న మీరు నా కోసం వేసిన స్కెచ్ ఇది. స్టూడియోకి తీసుకెళ్లి చారెడు బొమ్మను బారెడు చేయించా. నా అంత సైజుకు బ్లాప్ చేయమన్నాను. ఫెంటాస్టిక్ కదా. ఆకలండోయ్, మీరు బ్రహ్మచారి కదా అని అన్నీ తెచ్చాను. బిస్కెట్లు, కాఫీ, లంచ్. ముక్కు మీద కాటిక ఎవరిని ముద్దెట్టుకున్నారు? అయితే మంచం కింద దాచారనమాట లవర్ భామని. మంచమే లేదు, దాని కింద ఎక్కడా? అయితే పెరట్లో దాచుంటారు. హలో, అమ్మో, అక్కడంతా పాములు. ఇది కాటుకు కాదు, బ్లాక్ పెయింట్ రంగు. పొద్దున మీ బొమ్మేశానుగా. అయ్యో, ఏమైంది? బయట ఎవరన్నా వింటే? బ్రహ్మచారి కన్నెపిల్లని రేప్ చేస్తున్నాడు అనుకుంటారు. ఒకవేళ మనం మొగుడు పెళ్ళాలమే అనుకోండి, అప్పుడు అరిచినా రేపని అంటారా? ఆ? షో మేడం, నేను మిస్సుని. అయినా నాకు లేని భయం మీకెందుకండి? ఎనీవే, మన ఇద్దరికి మొగుడు పెళ్ళాలేరు. మనం పెళ్ళాడేస్తే? అమ్మో, ఏ నా అందం మీకు చాలేదా? అబేబే, యు ఆర్ ద లవ్లీయెస్ట్ గర్ల్. అయితే సరేనా? ఐ మీన్ యు మీన్ మీరు లేదు మాను లేదు. మా డాడీకి ఫోన్ చేసి చెప్పేస్తాను. మా ఇంట్లో ఫోన్ లేదండి, నేను బేదవాణ్ణి కదా. ఓ, అన్నట్టు మీలాంటి బీదవాడులు నాలాంటి గొప్పదాన్ని పెళ్ళాడితే డబ్బు కోసమే కదా? అయ్యుండొచ్చండి. పెళ్ళయ్యాక మీరు నన్ను మోసం చేసి దోచుకోరని గ్యారంటీ ఏమిటి? ఏమీ లేదు. మీరిస్తారా? ఇవ్వను. ఏ, మీరు మంచాళ్లే కదా. అవకాశాన్ని బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు. అవకాశం లేకపోతే చెడ్డవాళ్ళు కూడా చేతకాక మంచివాళ్ళుగా మిగిలిపోవచ్చు. వృద్ధనారి పతివ్రత. అయితే నేను మిమ్మల్ని పెళ్ళాడటం ప్రమాదం. చాలా. నేను తాడులా కనిపించే త్రాచుపాముని. అయితే మనకు పెళ్ళొద్దు. ఖచ్చితంగా వద్దు, హైలీ డేంజరస్. మీరు నిజంగా పాముల వాళ్ళే అయితే ఇలా చెప్పరు. మీరు నిజంగా తాడుముక్కగారే. అందుకే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. ఆకలి ఆకలి, రండి భోంచేద్దాం. మా ఇంట్లోంచి క్యారియర్ తెప్పించాగా.